హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ స్టడీ లైన్. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు, విద్య ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. వీడియోను చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు పేపర్ కట్టింగ్స్ అన్నీ కూడా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను, అవసరమైన వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఏప్రిల్ లేదా మేలో టెట్ ప్రపోజల్ రెడీ చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు. టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి. వచ్చే 3 నెలలు స్కూల్ ఎగ్జామ్స్, ఎన్నికల డ్యూటీలో వాళ్ళు బిజీ. టీచర్లకు ఇబ్బంది లేకుండా సమ్మర్లో పరీక్ష పెట్టాలని సర్కారు యోచన. చివరిసారిగా గతేడాది సెప్టెంబర్లో టెట్, మెగా డిఎస్సి నేపథ్యంలో మరోసారి నిర్వహించాలని ప్లాన్. రాష్ట్రంలో త్వరలో టీచర్ ఎలిజిబిలిటీ టెట్ నిర్వహించాలని సర్కార్ భావిస్తుంది. ఈ మేరకు ఏప్రిల్ లేదా మేలో పరీక్ష పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్కు టెట్ క్వాలిఫై తప్పనిసరి. దీంతో వారికి ఇబ్బంది లేకుండా వేసవి సెలవుల్లో పరీక్ష పెడితే బెటర్ అని ఆఫీసర్లు యోచిస్తున్నారు. రాష్ట్రంలో చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ 15న టెట్ నిర్వహించారు. ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మెగా డిఎస్సి అంశం తెర మీదికి వచ్చింది. ఇప్పటికే గత సర్కారు రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులను యాడ్ చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని రాష్ట్ర సర్కారు యోచిస్తుంది. ఈ క్రమంలో టెట్ నిర్వహిస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఎగ్జామ్స్, ఎన్నికలు అయ్యాక. ఇటీవల విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించగా మెగా డిఎస్సి టెట్ నిర్వహణపై చర్చ జరిగింది. సాధ్యమైనంత త్వరగా వీటిని నిర్వహించాలని అధికారులు ఆయనకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముందుగా టెట్ పెట్టాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఈ పరీక్షకు నిరుద్యోగులతో పాటు టీచర్లు హాజరు కానుండడంతో వారందరి దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ రెడీ చేయాల్సి ఉంది. ఏప్రిల్ లేదా మే నెలలో టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ఆఫీసర్లు భావిస్తున్నారు. టీచర్లు టెట్ రాయాల్సిందేనా? 2011 నుంచి జరుగుతున్న రిక్రూట్మెంట్లతో పాటు ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి. కానీ అప్పట్లో కేంద్రం టీచర్ల ప్రమోషన్లకు 5 ఏళ్ల టెట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆ తర్వాత మరో 5 ఏళ్లు దాన్ని పొడిగించింది. ఈ గడువు 2019తో ముగిసింది. ఈ నేపథ్యంలో గతేడాది టీచర్ల ప్రమోషన్ ప్రక్రియ నిర్వహించేందుకు సర్కార్ రెడీ కాగా టెట్ క్వాలిఫై ఉన్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలని కొందరు కోర్టుకు వెళ్లారు. వారికి అనుకూలంగా హైకోర్టు తీర్పునివ్వడంతో ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం 1,03,000 మంది టీచర్లు పనిచేస్తున్నారు. 2012, 2017లో మాత్రమే టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది. అప్పుడు చేరిన వారు 15,000 మంది మాత్రమే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరితో పాటుగా మరో 10,000 మంది వరకు టెట్ రాసి క్వాలిఫై అయ్యారని చెబుతున్నారు. వీరు మినహా మిగతా టీచర్లంతా ప్రమోషన్లు పొందాలంటే తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సిందే. దీంతో ఈసారి టెట్ టీచర్లు అటెండ్ కానున్నారంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ని పరిశీలించవచ్చు. కార్గిల్ కొండల్లో రాత్రివేళ ల్యాండింగ్. తొలిసారి C-130J విమానాన్ని దింపిన వాయుసేన. కార్గిల్ పర్వతంలో ఎయిర్ స్ట్రిప్పై తొలిసారిగా భారీ రవాణా విమానం C-130Jను భారత వాయుసేన రాత్రివేళ సురక్షితంగా దించింది. ఈ విషయాన్ని IAF ఆదివారం వెల్లడించింది. గరుడ్ కమాండోల శిక్షణలో భాగంగా ఈ విన్యాసం చేసినట్టు పేర్కొంది. ఒక రవాణా విమానం ఇలా కార్గిల్ కొండలో రాత్రివేళ ల్యాండ్ చేయడం ఇదే తొలిసారి. ఈ కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ సముద్ర మట్టానికి దాదాపు 10,500 అడుగుల ఎత్తులో ఉంది అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ని, కరెంట్ అఫైర్ని పరిశీలించవచ్చు. ఆర్టీసీలో 828 కారుణ్య నియామకాలు, 813 కండక్టర్, 15 డ్రైవర్ పోస్టులు భర్తీ అంటూ మనం ఇక్కడ ఒక అప్డేట్ను పరిశీలించవచ్చు. దాదాపు 5 ఏళ్ల తర్వాత TSRTC కారుణ్య నియామకాలకు సిద్ధమైంది. కారుణ్య నియామకాల్లో భాగంగా 3 ఏళ్ల పాటు కన్సాలిడేట్ పే ప్రతిపాదికన 828 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో 813 కండక్టర్, 15 డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. కన్సాలిడేట్ పే కింద నియమితులయ్యే కండక్టర్లు 3 ఏళ్ల పాటు నెలకు 17,000, డ్రైవర్లకు 19,000 చొప్పున వేతనం చెల్లిస్తారు. అనారోగ్య కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేసిన, విధి నిర్వహణలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లోని ఒకరికి వారి విద్యార్హతకు అనుగుణంగా కారుణ్య నియామకం ద్వారా ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తారు. పెరుగుతున్న డీజిల్ ధరలు, కరోనా తదితర పరిస్థితుల నేపథ్యంలో 5 ఏళ్లుగా కారుణ్య నియామకాలు జరగలేదు. కారుణ్య నియామకం కోసం రాష్ట్రం వ్యాప్తంగా 1,500కు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో ఎంపిక చేసిన సుమారు 200 మందికి ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు. కానీ నియామకం చేపట్టలేదు. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న వారందరికీ తక్షణమే నియామకాలు ఉత్తర్వులు ఇవ్వాలని సంస్థ MD VC సజ్జనార్ ఆదేశించారు. కారుణ్య నియామకం కింద హైదరాబాద్ రీజనల్ నుంచి 66 మంది, సికింద్రాబాద్ నుంచి 126, రంగారెడ్డి నుంచి 52, నల్గొండ నుంచి 56, మహబూబ్ నగర్ నుంచి
83, మెదక్ నుంచి 93, వరంగల్ నుంచి 99, ఖమ్మం నుంచి 53, ఆదిలాబాద్ నుంచి 71, నిజామాబాద్ నుంచి 69, కరీంనగర్ నుంచి 45 మంది కండక్టర్లుగా నియమించేందుకు చర్యలు చేపట్టాలని ఎన్డీ సజ్జనార్ ఆయా రీజనల్ మేనేజర్లకు ఆదేశించారు. కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు 2 నెలల పాటు శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటారని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. కాగా కారుణ్య నియామకాలకు రెగ్యులర్ ప్రతిపాదన చేపట్టాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టు మనం ఇక్కడ ఒక అప్డేట్ని పరిశీలించవచ్చు. వర్సిటీల్లో ఖాళీలన్నీ, వాటి భర్తీ ఎలా, సమగ్ర నివేదిక సమర్పించండి, వర్సిటీల అధికారులను ఆదేశించిన సర్కార్ అంటూ మనం ఇక్కడ మరొక జాబ్ అప్డేట్ని పరిశీలించవచ్చు. యూనివర్సిటీలో ఉన్న ఖాళీలన్నీ, వాటి భర్తీకి తీసుకోవాల్సిన చర్యలేంటి అన్న దానిపైన సమగ్ర నివేదికను సమర్పించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా యూనివర్సిటీలో అధికారులు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు ఖాళీల వివరాలపై అధ్యయనం చేస్తున్నారు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల లాంటి 2825 టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 848 మాత్రమే పనిచేస్తున్నారు. నాన్ టీచింగ్ పోస్టులు కూడా చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా యూనివర్సిటీలోని పోస్టులను భర్తీ చేయలేదు. 1061 ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి 2017లో జీవో నంబర్ 34ను జారీ చేశారు. కానీ అది ఆచరణలోనికి రాలేదు. యూనివర్సిటీలోని ఖాళీలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి భర్తీ చేయడానికి వీలుగా నియామక బోర్డును ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించారు. ఈ బిల్లును గవర్నర్ ఆమోదించలేదు. పరిశీలన కోసం రాష్ట్రపతికి పంపించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు. గత ప్రభుత్వం యూనివర్సిటీల అభివృద్ధికి ఖాళీల నియామకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న విమర్శలున్న విషయం తెలిసిందే. బాసరా IIITలో విద్యార్థులకు మౌలిక వసతులు లేవని ఆందోళనలు కూడా జరిగాయి. భోజన విషయంలోనూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ బాధ్యులపైన గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇప్పటికే అదే భోజన కాంట్రాక్టులు కొనసాగుతున్నారు. దీంతో యూనివర్సిటీల అభివృద్ధి కోసం, ఖాళీల భర్తీ కోసం చర్యలు ప్రారంభించాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తున్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టులు, ఖాళీల వివరాలు అంటూ మనం ఇక్కడ ఒక ఖాళీల పట్టికను మనం పరిశీలించవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం పోస్టులు 1267 ఉంటే ఖాళీల సంఖ్య 891గా మనం చూడొచ్చు. కాకతీయ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు 409, ఖాళీల సంఖ్య 323. JNTUHలో 410 టీచింగ్ ఉంటే 241 ఖాళీలుగా ఉన్నాయి. అంబేద్కర్ యూనివర్సిటీలో 86 టీచింగ్ ఉంటే 52 ఖాళీలుగా ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీలో 152 టీచింగ్ ఉంటే 91 ఖాళీలుగా ఉన్నాయి. మహాత్మా గాంధీలో 70 టీచింగు, 35 ఖాళీలు. పాలమూరులో 95 టీచింగు, 74 ఖాళీలు. శాతవాహనంలో 63 టీచింగు, 47 ఖాళీలు. JNTU-AUలో 55 టీచింగు, 38 ఖాళీలు. పొట్టి శ్రీరాములో 72 టీచింగు, 58 ఖాళీలు. IIITలో 146 టీచింగు, 177 ఖాళీలుగా మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అన్ని యూనివర్సిటీలలోనూ 2825 మంది టీచింగ్లో ఉంటే 1977 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మనం ఇక్కడ పరిశీలించవచ్చు. వీటికి సంబంధించి నియామకాలకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియలో గవర్నర్ చొరవ చూపాలి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొనడం జరిగింది. ఉద్యోగ నియామకాల్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇలా చేయడం వల్ల ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో PRTS నూతన సంవత్సర క్యాలెండర్ను ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కలిసి జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యమే విద్యార్థుల సంఖ్య తగ్గుదలకి కారణమన్నారు. KG to PG ఉచిత విద్య ప్రకటనలకే పరిమితం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాల్సి ఉండగా క్రమబద్ధీకరణ నేపథ్యంలో పాఠశాలను మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు విద్యను దూరం చేశారని, OPS విధానం అమలుకు విధానపరమైన నిర్ణయం చేపడతామన్నారు. 317 జోనల్ విధానం అమలుతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జోనల్ విధానాన్ని సమీక్షించి ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జోన్గా ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని వారు పేర్కొనడం జరిగింది. జూన్ 12 నాటికి విద్యా వాలంటీర్లను నియమించాలి. సీఎం రేవంత్ రెడ్డికి PRTU తెలంగాణ విజ్ఞప్తి అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ని పరిశీలించవచ్చు. వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పునఃప్రారంభమయ్యే నాటికి ప్రభుత్వ బడుల్లో విద్యా వాలంటీర్లను, స్కావెంజర్లను నియమించాలని PRTU తెలంగాణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు M చెన్నయ్య, S భిక్షంగౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలు
నూతన ప్రభుత్వం పరిష్కరిస్తుందని మెజారిటీ ఉపాధ్యాయులు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారని వారు పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం పైన ఉపాధ్యాయులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి వారు విజ్ఞప్తి చేశారు. మల్టీ జోన్ 2లో మిగిలిపోయిన పదోన్నతులు టెట్తో సంబంధం లేకుండా ఈ వేసవిలోపు నిర్వహించాలని 9 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారని వారు తెలిపారు. పర్యవేక్షణ పేరుతో పాఠశాల పనిచేయకుండా ఎన్సీఆర్టీలో తిష్ట వేసిన వారిని పాఠశాలలకు తిరిగి పంపించి పాఠశాలలో సబ్జెక్ట్ కొరత లేకుండా చూడాలని వారు కోరారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయడానికి తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. 317 జీవో కారణంగా బదిలీ అయిన భార్యాభర్తలకి ఒకే జిల్లాలకు బదిలీ చేయాలని వారు పేర్కొన్నారు. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న భార్యాభర్తల బదిలీలను చేపట్టి వారికి న్యాయం చేయాలని వాళ్ళు తెలిపినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. వారంలో ఇంకో 2 గ్యారంటీలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు, నేడు ఉన్నత స్థాయి సమీక్ష, ప్రజాపాలనలో అందిన 1,26,00,000 దరఖాస్తులు, అభ్యర్థుల ఎంపికకు కసరత్తు అంటూ మనం ఇక్కడ మరొక అప్డేట్ను పరిశీలించవచ్చు. మిగిలిన గ్యారంటీలో రెండింటిని వారం 10 రోజుల్లోగా అమలు చేయాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. 500కే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని అమలు చేసి విపక్ష పార్టీల నోళ్లు మూయించాలన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. ఈ 2 గ్యారంటీల అమలుకు ఖజానాపై పడే భారంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన తీరుతుందులపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష జరపనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీల అమలుకు చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ 7న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి అదే రోజు బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించిన మహాలక్ష్మి కార్యక్రమాన్ని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం చెల్లించే బీమాను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు పథకాన్ని ప్రారంభించారు. మిగిలిన 4 గ్యారంటీల అమలుకు సంబంధించి లబ్ధిదారులకు గుర్తించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం డిసెంబర్ 28వ తేదీన మొదలైన దరఖాస్తుల ప్రక్రియ శనివారంతో ముగిసింది అంటూ మనం ఇక్కడ దానికి సంబంధించిన అప్డేట్ని పరిశీలించవచ్చు. జిల్లాలకు కొత్త రూపు, శాస్త్రీయంగా పునర్విభజన, జిల్లాల కుదింపు లక్ష్యం, కమిషన్ ఏర్పాటు, అసెంబ్లీలో ప్రత్యేక చర్చ, రాష్ట్ర ప్రభుత్వం యోచన, పార్లమెంట్ నియోజకవర్గాల మేరకు జిల్లాలు ఉండేలా చర్యలు అంటూ మనం ఇక్కడ ఒక జిల్లాలకు సంబంధించిన ఒక అప్డేట్ని పరిశీలించవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల రూపురేఖలు మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. జనాభా, అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలు, నదులు, ప్రాజెక్టు వంటి కీలకమైన అంశాలను పరిగణలోనికి తీసుకొని జిల్లాల పునర్విభజన ప్రక్రియను శ్రీకారం చుట్టాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, వచ్చే నెల చివరిన లేదా మార్చిలోగా నిర్వహించే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జిల్లాల మార్పులు చేర్పులపైన పూర్తి స్థాయిలో చర్చించి తుది నిర్ణయానికి రావాలని, అన్ని పార్టీల ఏకాభిప్రాయాన్ని సాధించి వెళ్ళాలన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేసిందని, కనీసం విపక్ష పార్టీల నేతలతో చర్చించకుండా, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా జిల్లాలను ఏర్పాటు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది. జిల్లాలకు కొత్త రూపం అంటూ దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ మనం ఇక్కడ పరిశీలించవచ్చు. కొత్తగా 27 వాయు నాణ్యత నమోదు స్టేషన్లు, జిల్లా కేంద్రాలు, పెద్ద పట్టణాల్లో ఏర్పాటుకు పీసీబీ నిర్ణయం. వాయు కాలుష్యం సమస్య రాజధాని హైదరాబాద్ నగరంలో తీవ్రంగా ఉండగా జిల్లా కేంద్రాలు, పెద్ద పట్టణాల్లో సైతం కొరలు చాస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 27 వాయు నాణ్యత నమోదు కేంద్రాలను, ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించింది. 1,00,000 జనాభా పైబడిన జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఈ కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు పీసీబీ వర్గాలు తెలిపినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, 5 ఎంపీలకు సంసద్ రత్న, చర్చల్లో లేవనెత్తిన ప్రశ్నలు, పనితీరు ఆధారంగా ఎంపిక. ఫిబ్రవరి 17న ఢిల్లీలో అందజేయనున్న ఫ్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ను పరిశీలించవచ్చు. ఉత్తమ పనితీరు కనబరిచిన పార్లమెంటేరియన్లకు ఏటా ఇచ్చే సంసద్ రత్న అవార్డును 5 ఎంపీలను ఎంపిక చేశారు. 2023 ఏడాదికి బీజేపీకి చెందిన 2 ఎంపీలు సుకాంత మజుందర్, సుధీర్ గుప్తా, కాంగ్రెస్ చెందిన కుల్దీప్ రాయ్ శర్మ, శివసేనకు చెందిన శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే, ఎన్సీపీకి చెందిన అమోల్ రాజ్ సింగ్ కోల్హేకు ఈ అవార్డులు అందుకోనున్నారు. ఫిబ్రవరి 17న ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో వీరికి అవార్డులు అందజేస్తున్నారు. మాజీ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం సూచన మేరకు చెన్నైకి చెందిన నాన్
ప్రాఫిట్ చారిటబుల్ ట్రస్ట్, ఫ్రేమ్ పాయింట్ ఫౌండేషన్ ఈ అవార్డులను అందజేస్తుంది. 2010లో ఆయన చేతుల మీదుగా చెన్నైలో మొదటి అవార్డు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, న్యాయ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టిఎస్ కృష్ణమూర్తి అధ్యక్షతన విశిష్ట జ్యూరీ కమిటీ ఎంపీలను ఎంపిక చేస్తుందని తెలిపారు. లోక్సభ, రాజ్యసభ వెబ్సైట్లు పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ నుంచి ఎంపీగా సమగ్ర పనితీరు వివరాలు తీసుకొని ఎంపిక చేసినట్లు చెప్పారు. అవార్డు గ్రహీతలందరూ చర్చలు, బిల్లుల సమయంలో పార్లమెంట్లో వారు లేవనెత్తిన ప్రశ్నలను, వాటిని వ్యక్తం చేసిన తీరు ఆధారంగా జ్యూరీ పారదర్శకంగా ఎంపిక చేసిందని వారు పేర్కొన్నారు. ఫ్రెండ్స్, మనకిది సంసద్ రత్న అవార్డును 2023కు 5 వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పేరు గుర్తుంచుకోండి. బీజేపీకి చెందిన ఇద్దరు ఎంపీలు, వారి పేరు సుకాంత మజుందార్, అదేవిధంగా సుధీర్ గుప్తా. కాంగ్రెస్ చెందిన కుల్దీప్ రాయ్, శివసేనకు చెందిన శ్రీకాంత్